హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు కంటెంట్ స్టోరీ ఏంటంటే గ్రే వుల్ఫ్ వాస్ ఒక వీడియో అనమాట. సో ఆ వీడియో ఏంటంటే ఒక అపాండెంట్ భయంకర కాలేజీ అపాండెంట్ కాలేజీ స్టోరీ అనమాట. సో దీంట్లో ఎందుకు భయంకరంగా ఉంది కాలేజీ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి కాలేజీలే చాలా అపాండెంట్ అయిపోతున్నాయి ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు. సో దీనికి ఒక కారణం ఉంది ఈ వీడియోలో కూడా. అది ఏంటనేది నేను ముందు ముందు వీడియోలో అయితే స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అపార్ట్‌మెంట్ భయంకరమైన కాలేజీ. అదెందుకంటే భయంకరమైన కాలేజీ అంటే, ఒక రిలేటివ్స్ రిచ్ పీపుల్ అనమాట. రిచ్ పీపుల్ ఒక మంచి కాలేజు అంటే ఒక దగ్గర దగ్గర ఒక 35 ఎకరా మేబీ 20 అబోవ్ 30 ఎకరాల లోపల ఉండే అంత ల్యాండ్ కొనుక్కొని, అక్కడ ఒక పెద్ద కాలేజీ అయితే కట్టాడనమాట. సో, కాలేజీ కట్టి అది ఓపెనింగ్ అయింది. అంతా అయింది. కానీ దీంట్లో రూమర్స్ ఏమొచ్చిందంటే, అంత పెద్ద కాలేజీని అంత సక్సెస్‌ఫుల్‌గా ఎలా రన్ చేసినాడు అని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. దానికి దానికి రూమర్ ఏంటంటే, ఒక గర్భిణీ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బలిచ్చి, తర్వాత ఈ కాలేజిని అంత పెద్దగా రన్ చేసి, అంత పెద్దగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చే సారీ గర్భిణీ అమ్మాయిని మర్డర్ చే అక్కడ బలి ఇవ్వడానికి కారణం గాని, ఈ కాలేజి అంత తొందరగా ఇంప్రూవ్‌మెంట్ అయింది. ప్లస్ ఆ కాలేజి అంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే అదంతా రూమర్స్ గానే ఉంది. కానీ అదైతే నిజం కాదంట. అండ్ ఇప్పుడు జరుగుతున్న స్టోరీ ఈ వీడియో స్టోరీ ఏంటిరా అంటే వాసు చెప్పిన స్టోరీ ప్రకారం ఏందిరా అంటే, ఇక్కడొచ్చిందన ఒక రిచ్ పీపుల్ కాలేజ్ కట్టినాడు. అందులో ఒక మన రిలేటివ్స్‌లో ఎప్పుడంటే నువ్వు బై మిస్టేక్ నువ్వేదైనా ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అయితే, నీకు నచ్చిన వాళ్ళ నీ రిలేటివ్స్‌లో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నువ్వు నీ దగ్గర వర్క్ పెట్టుకుంటావు కదా! అలానే ఇతను ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, వీళ్ళ రిలేటివ్స్‌లో ఉన్న ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి ఈ కాలేజీకి సెక్యూరిటీగా అయితే పెట్టినాడనమాట. సో, మీరనుకోవచ్చు ఇదెలా మరి ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. ఈ కాలేజ్ ఎందుకు అబాండన్ అయింది? ఎందుకు భయంకరమైన ఇలా హాంటెడ్ ప్లేస్‌గా మారిందని మీకు డౌట్ రావచ్చు. ఆ స్టోరీ కూడా ఇప్పుడు మీకు చెప్పేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంట్రా అంటే, ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా కాలేజ్ అయితే రన్ అయితా ఉండింది. హాలిడేస్ రాగానే పిల్లోళ్ళందరూ కూడా కానీ కాలేజ్ పీపుల్స్ అందరికీ హాలిడే అయితే ఇచ్చినారు. అందరూ ఇళ్ళకెళ్ళిపోయినారు. ఇతను మాత్రం నా సొంత కాలేజ్ నాది ఇది అనుకుని వర్క్ చేసేవాడనమాట. డే అండ్ నైట్ అక్కడే. అక్కడికి వాళ్ళ ఫ్యామిలీకి సొంతంగా ఒక హౌస్ అయితే కట్టించినారనమాట ఆ కాలేజీలోనే. సో, అక్కడుండేవాడు. హాలిడేస్ టైమ్‌లో వాళ్ళ ఫ్యామిలీస్‌ని వీళ్ళ ఊరికైతే పంపించినాడనమాట. ఇతను ఒక్కడే ఈ కాలేజీకి సెక్యూరిటీగా అక్కడే ఉన్నాడు. అనుకోకుండా ఒక్కరోజు దొంగలైతే పడ్డారనమాట కాలేజీలో. దగ్గరగా 10 మంది దొంగలైతే వచ్చారంట. వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే, ఇక్కడ అన్నీ దోచుకున్న తర్వాత ఏదో సంథింగ్ సౌండొచ్చింది. వెళ్లి చూడగానే దొంగలు. ఇతన్ని సెక్యూరిటీని అక్కడికక్కడే ఫుల్లు నెక్‌ని కట్ చేసేసి పడేసి ఎళ్ళిపోయినారంట. ఆఫ్టర్ కాలేజీ ఓపెన్ అయ్యే టైంలో వచ్చి చూస్తే చనిపోయాడంట. బాడీ అంతా ఫుల్ డిస్పోజ్ అయిపోయిందంట. అంటే చనిపోయిందనమాట. ఏమైందంటే సేమ్ నార్మల్ సెక్యూరిటీ డ్రెస్ ఏసుకొని అలానే కనిపించేవాడంట. అందరికి పిలిచేవాడంట. రండి ఎండగా ఉంది ఇక్కడొచ్చి కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. ఇలా మాట్లాడితే కొన్నాళ్ళు కొంతమంది భయపడిపోయి ఆ పక్క నుంచి రావడం మానేసారంట. ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్ పీపుల్స్. నెక్స్ట్ ఏంరా జరిగిందంటే, కొన్నాళ్ళకి అలానే జరుగుతుంటే స్కూల్ పిల్లలు కూడా అదే విధంగా జరిగిందనమాట కనిపించడం. అండ్ పీరియడ్ కాకముందుగానే బెల్ కాలింగ్ అంటే సారీ ఇంటర్వెల్ బెల్ మోగిందని పీరియడ్ అయిపోతే బెల్ కొడతారు కదా! సో, అలా ఆహ్, టైం టైం లేకుండానే అయిపోయేదనమాట. కావాల్సిన బెల్ సౌండ్ వచ్చేదంతా. కొన్నాళ్ళకి అలా కనిపించిన తర్వాత ఇంక చాలా రిస్కీగా అయిపోయిందంట అది కాలేజు. తర్వాత కాలేజినైతే క్లోజ్ చేసేసినారు. ఇది గైస్ ఈ కాలేజ్ కంటెంట్ స్టోరీ అయితే. అండ్ మన ఛానల్‌కి ఎవరైనా కానీ న్యూ పీపుల్స్ విజిట్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఉంది. అది ఫ్రాడ్ ఏం కాదు. ఫుల్ అండ్ ఫుల్ జెన్యూనే. ఎందుకంటే నాకు ఇది కాపీ కంటెంట్ వీడియో మీకు అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు ఛానల్ కూడా పోయింది. సో, నేను ఫుల్ వీడియోస్ అయితే దీంతో అప్‌లోడ్ చేయలేను. ఇంతకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. అంతే గైస్ ఈ కంటెంట్ స్టోరీ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ అండ్ బై బై.